మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేకించే గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు వినాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ మధ్య గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 5 రోజులు 4వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 5 రోజులు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు. ఆఫీసులో ఒడిదుడుకులు ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది, బాస్ నుంచి ప్రెషర్ ఉంటుంది, కొలీగ్స్ వల్ల సమస్యలు ఉంటాయి, ఇంటర్నల్ పాలిటిక్స్ అనేవి పనిచేసే చోట ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి బాస్తో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి, కొలీగ్స్తో జాగ్రత్తగా ఉండండి, బాస్ దగ్గర సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ఉండండి. పాలిటిక్స్లో కూడా కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి, అప్రమత్తంగా వ్యవహరించండి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తండ్రితో విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు. సూర్యుడి బలం పెరగాలంటే సింహరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో ప్రతిరోజు కూడా రాగి పాత్రలో లేదా రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు ఆ నీళ్ళల్లో కొన్ని వేసి వీలైతే కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని చదువుతూ ఆ నీళ్లు తూర్పు వైపు ఉన్న మొక్కలో పొయ్యాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇలా అర్ఘ్యం ఇవ్వటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఈ 10 రోజుల్లో నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించిన, 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన సూర్యుడి బలం పెంచుకోవచ్చు. ఆదిత్య హృదయం చాంటింగ్ వింటే కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. ఈ 10 రోజుల్లో అర్ఘ్యం ఇవ్వటం వీలు కాని వాళ్ళు ఈ పరిహారాలు చేసుకోండి. ఓం సవిత్రే నమః మంత్రం ప్రతిరోజు 12 సార్లు చదువుకోండి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సింహరాశి వాళ్ళకు బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. సింహరాశి వాళ్ళకు బుధుడి బలం బాగుంది కాబట్టి సింహరాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ 10 రోజుల్లో సింహరాశి విద్యార్థులు రాస్తే ఖచ్చితంగా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కావాల్సిన కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. విద్యారంగంలో బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ సింహరాశి విద్యార్థులకు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, పనిచేసే చోట ఉద్యోగపరంగా సమస్యలు రవి వల్ల ఉన్నప్పటికీ బుధుడి బలం బాగుంది కాబట్టి కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంటర్వ్యూల్లో విజయం సాధించడానికి బుధుడి బలం అద్భుతంగా ఉంది. వాక్చాతుర్యంతో ఆకట్టుకొని క్వాలిఫికేషన్కి తగిన జాబు, హై ప్యాకేజీ జాబు, కొత్త జాబు పొందే అవకాశం సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఎక్కువగా ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే ఉన్న ఆఫీసులో గ్రోత్ లేదనుకుంటే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళటానికి, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటానికి ఈ 10 రోజుల్లో బలం బాగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం చేసే వాళ్ళకి విశేషంగా కొనుగోలుదారులు వస్తువులు కొనటం ద్వారా లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. విద్యారంగము, కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళటం, వ్యాపార రంగం, ఈ రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు బుధుడి సంచారం వల్ల సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజులు కుజుడి బలం సింహరాశి వాళ్ళకు లేదు. కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు సింహరాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. మగపిల్లలతో తండ్రికి ఏదైనా చిన్న చిన్న డిఫరెన్సెస్ రావటము, లేదా మగపిల్లలు చెప్పిన మాట వినకుండా మొండితనంగా ప్రవర్తించటము, చదువు పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహ పరంగా కానీ మగపిల్లలకు సంబంధించిన సమస్యలు అనేవి సింహరాశి వాళ్ళకు ఉంటాయి. సింహరాశి వాళ్ళ సంతానంలో మగపిల్లలు ఈ 10 రోజుల్లో ఏదో ఒక చికాకును కలిగింపజేస్తూ ఉంటారు. కాబట్టి సంతానంలో మగ సంతానానికి సంబంధించిన సమస్యలు పోగొట్టుకోవాలంటే, కుజుడి బలం పెంచుకోవాలంటే సింహరాశి వాళ్ళు మంగళవారం పూట ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి.
అలాగే సింహరాశి వాళ్ళు ఈ కుజ దోషం నుంచి బయటపడి సంతానపరంగా ఉన్న ఇబ్బందులు అధిగమించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ఒక శక్తివంతమైన నామం. ఆ నామం ఏంటంటే ఓం కార్తికేయాయ నమః. ఈ నామాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చాంటింగ్ వినండి. దీనివల్ల కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి శుక్రుడు ఈ 10 రోజుల్లో 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ఆఖరి రోజు 5వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో కళారంగం, సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో మంచి మంచి అవకాశాలు సింహరాశి వాళ్ళకు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అలాగే వస్త్ర వ్యాపారం, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలన్నింటిలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. లేడీస్ సపోర్ట్ వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అలాగే ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ శుక్రుడు 5వ స్థానంలోకి వెళ్ళగానే సింహరాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ ఆడపిల్లలు ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ ఏదైనా సాధించటం వల్ల ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ సింహరాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో ఆడపిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. వాళ్ళ వల్ల వీళ్లకు గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సింహరాశి వాళ్ళకి శుక్రుడి బలం అద్భుతంగా ఉంది, బుధుడి బలం అద్భుతంగా ఉంది, రవి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి రవికి కుజుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఈ రవి కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆధునిక కాలంలో ఎంత కష్టపడి చదువుకున్నా కష్టానికి తగిన ఉద్యోగం రాక చాలామంది బాధపడుతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ వీసా రిజెక్ట్ అవ్వటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారంలో కూడా ఎంత బాగా కష్టపడ్డా నష్టాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావాలన్నా, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా, విదేశాల్లో డబ్బులు బాగా సంపాదించాలన్నా, వ్యాపారంలో బాగా సక్సెస్ అవ్వాలన్నా కొన్ని సులభమైన విధి విధానాలు పాటించాలి. ఎవరికైనా సరే ఉద్యోగం తొందరగా రావాలంటే ఉద్యోగకారకుడు గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఓం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఓం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ లేదా గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ రోజు 21 సార్లు చదువుకుంటే గణపతి అనుగ్రహం వల్ల తొందరగా ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తికి సంబంధించి ఇంకో మంత్రం ఉంది. ఓం వషట్కారాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా తొందరగా ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే చాలామందికి ఈ రోజుల్లో వీసా రిజెక్ట్ అవుతోంది. అబ్రాడ్ వెళ్ళాలనే కల కలగానే మిగిలిపోతోంది. అబ్రాడ్ తొందరగా వెళ్ళటానికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం కాలపాశధరాయ నమః ఇది మంత్రం. అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, అబ్రాడ్లో బాగా సక్సెస్ అవ్వాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఓం కాలపాశధరాయ నమః అనే మంత్రం రోజు 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోండి. 41 రోజుల పాటు ఈ మంత్రం రోజు 108 సార్లు చదివితే 41 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే వీసాలు అప్రూవ్ అవ్వాలంటే గణపతిని 21 రోజుల పాటు తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి. ఇంట్లో గణపతి ఫోటో దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టి 21 రోజుల పాటు ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం చదువుతూ తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా 21 రోజులు గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే 21 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా అప్రూవల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు సులభంగా వెళ్ళవచ్చు. అలాగే చాలామంది ఎంత ప్రయత్నించినా వ్యాపారంలో నష్టాలు వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు దానిమ్మ మొక్క దేవాలయ ప్రాంగణంలో నాటి రండి. దానివల్ల వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే లక్ష్మీదేవి చిత్రపటాన్ని వ్యాపార సంస్థలో ఉంచి ఉదయం మీ షాపు తెరవగానే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి
కొబ్బరి పంచదార కలిపి నైవేద్యంగా సమర్పించండి. మీ బిజినెస్ ప్లేస్కి వచ్చేటటువంటి కస్టమర్లందరికీ ఆ కొబ్బరి పంచదార కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండండి. దీనివల్ల క్రమక్రమంగా వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే చాలామందికి వ్యాపార సంస్థలకి దృష్టి దోషం ఉండటం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపార సంస్థలకి దిష్టి ఎక్కువై వ్యాపారం సరిగ్గా నడవని వాళ్ళు ఏం చేయాలంటే, మంగళవారం రోజు, బుధవారం రోజు, అమావాస్య రోజు ఒక నిమ్మకాయ కోసి ఆ 2 నిమ్మకాయ చెక్కల మీద కూడా పసుపు కుంకుమ వేసి మీ వ్యాపార సంస్థకి ఇరువైపులా రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలు ఉంచండి. మీరు మీ షాప్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళే సమయంలో ఆ రాళ్ల ఉప్పు, నిమ్మకాయ ముక్కలు, పసుపు కుంకుమ రాసినవి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే వ్యాపారం బాగుంటుంది. వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. వ్యాపార సంస్థకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు. మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి ప్రధానంగా ఉద్యోగపరంగా, విదేశీయాన పరంగా, వ్యాపార పరంగా ఈ సులభమైన పరిహారాలు చేసుకోవటం, ఈ మంత్రాలు చదువుకోవటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు మారినప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని ఆసక్తికరమైన విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి, కామెంట్ చేసి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేస్తూ దాంతో పాటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.